బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ యాప్ కేసు ఐబొమ్మ రవి అరెస్టుకు దారి చూపించింది. తన వెబ్సైట్ లో బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ ప్రకటనలు ఉంచడంతో రవి ఆచూకీ గుర్తుపట్టారు పోలీసులు. సినిమాల కోసం ఐబొమ్మ సైట్ చూసే వారిని బెట్టింగ్ వైపు దారి మళ్లించేలా ప్రకటనలు చేసి తద్వారా వచ్చిన నిధులు ఐబొమ్మ రవికి చేరాయి. కేసు దర్యాప్తులో నిధుల ప్రవాహాన్ని ట్రేస్ చేస్తూ వెళ్లిన పోలీసులకు లింక్ దొరికింది. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఐబొమ్మ రవి మధ్య భారీ స్థాయిలోనే లావాదేవీలు నడిచినట్టు విచారణలో గుర్తించారు. ఇమ్మడి రవికి సంబంధించి విచారణ సాగుతూ ఉంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి. ఇమ్మడి రవిని ఇప్పటికే చంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. అటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు అడుగుతూ ఉన్నారు. మరోవైపు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు అలాగే ఇమ్మడి రవి మధ్య భారీగా లావాదేవీలు జరిగినట్టు కూడా చెప్తున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటి? అంటే ఐబొమ్మ సైట్ నిర్వహిస్తూనే ఐబొమ్మకు సంబంధించిన ఏవైతే కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయో ఆ సినిమాలకు సంబంధించి క్షణాల్లో ఐబొమ్మ సైట్లో రవి పెడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఆ సైట్లో బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ బెట్టింగ్ యాప్ లింక్ ద్వారానే రవిని పట్టుకోగలిగామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే మొత్తం ఎప్పటి నుండి ఈ వ్యవహారం నడుస్తుంది, ఎన్ని లావాదేవీలు రవి చేశాడు, ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, వాటికి సంబంధించి వివరాలు ఆరా తీస్తున్నారు. నిన్న అతన్ని అరెస్ట్ చేసి నిన్న సాయంత్రం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ప్రస్తుతం చర్చలు కూడా జైల్లో రవి ఉన్నాడు. అయితే పోలీసులకి సవాల్ విసిరాడు, నన్ను పట్టుకోండి చూద్దాం మీకు చేతనైతే అని చెప్పేసి కూడా స్వయంగా అప్పటి కమిషనర్ సివి ఆనంద్కి డైరెక్ట్ మొబైల్కి మెసేజ్ చేయడం జరిగింది. ఆ మెసేజ్తోని పోలీసులు కూడా చాలా సీరియస్గా ఈ కేసు తీసుకొని సైబర్ క్రైమ్ డీసీపీ దారా కవిత నేతృత్వంలో ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెట్వర్క్ అంతా కూడా ఐపీ అడ్రస్ ద్వారా మొత్తం విదేశాల నుండి రవి ఆపరేటింగ్ చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. అతను అరెస్ట్ చేసిన సమయంలో ఆయన అకౌంట్లో కూడా కోట్లాది అంటే 2.5 కోట్లకు పైగా నగదు గుర్తించినట్టు తెలుస్తుంది. వాటిని కూడా ఫ్రీజ్ చేశారు. అయితే రవితో పాటు ఇంకా ఎవరెవరు సంబంధించి అంటే హ్యాకింగ్ చేయడం, ఏదైతే శాటిలైట్ లింక్ ఉంటుందో థియేటర్లకి హెచ్డి ప్రింట్ శాటిలైట్ ద్వారా అందిస్తుంటారు కాబట్టి దాన్ని హ్యాక్ చేసి ఆ తర్వాత ఐబొమ్మలో అప్లోడ్ చేసినట్టు కూడా గుర్తించడం జరిగింది. ఇక్కడ ఐబొమ్మకు సంబంధించిన నిర్వాహకులకు సంబంధించి రవితో పాటు మరికొంతమంది ఎక్స్ వేదిక కూడా కొద్ది రోజుల క్రితం స్పందించారు. అంటే సినిమాలు అనేవి మధ్యతరగతి పేద ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి. ఒక కుటుంబం సినిమాకు వెళ్ళాలంటే 4-5 వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిందే, జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి మేము ప్రేక్షకులకు ఉచితంగా ఐబొమ్మ ద్వారా సినిమా చూపించాలనే ప్రయత్నంలోనే ఇది చేశామని చెప్పేసి కూడా ఎక్స్ వేదిక కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సినిమా వాళ్ళు నిర్మాతలు అడ్డగోలుగా టికెట్ల రేట్లు పెంచి ప్రేక్షకుల నడ్డి విడిచడంతోనే మేము ఈ విధంగా వ్యవహరించాల్సి వచ్చిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ పైరసీ వల్ల మొత్తం దేశవ్యాప్తంగా 22,000 కోట్లకు పైగా సినిమా రంగానికి నష్టం వాటిల్లింది అని చెప్తున్నారు. కానీ మధ్యతరగతి ప్రజలను ఎందుకు పట్టించుకోవట్లేదు? ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రభుత్వాలు కూడా ఏదైతే డబ్బులు పెంచి టికెట్ల ధరలు పెంచి వసూలు చేసుకోవచ్చు అని జీవోలు తెచ్చి ఇవ్వడం, వాళ్ళు విచ్చలవిడిగా రేట్లు పెంచి ఒక కుటుంబం సినిమాకు వెళ్తే 2 నుంచి 3 వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయంటేనే పరిస్థితి ఏ విధంగా ఉందనే దానికి సంబంధించి ఈ వ్యవహారం అంతా నడిపామని చెప్పేసి గతంలో రవి అంటే ఐబొమ్మ నుంచి ఎక్స్ వేదికగా కూడా ఒక సమాచారం లీక్ చేశారు. కాబట్టి ప్రేక్షకులకి సంబంధించి అందుబాటులో సినిమా ఉంటే ఇలాంటి పైరసీలు జరగవు. ఖచ్చితంగా థియేటర్లోకి వెళ్ళి సినిమా చూడాలనే ప్రేక్షకులు కూడా కోరుకుంటారు. కానీ థియేటర్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. థియేటర్లోకి వెళ్ళాలంటే కుటుంబం ఒక 3-4 వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది అని చెప్పేసి కూడా ఐబొమ్మకు సంబంధించి గతంలో ఎక్స్లో పోస్ట్ చేసిన దానికి అంశంకి సంబంధించి కూడా వాళ్ళు అప్పుడు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి నిర్మాతలు కూడా ఈ సినిమా టికెట్ల రేట్లు అనేది అడ్డగోలుగా పెంచుకోకుండా సామాన్యుడికి అందుబాటులో ఉంచాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ విధించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రవిని విచారిస్తే అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. అంటే ఆయన సినిమాలు ప్రేక్షకులకు ఉచితంగా అందించాలనే పేరుతోని బెట్టింగ్ యాప్లకు కూడా ప్రవేశించి బెట్టింగ్ యాప్లోని ఈ సైట్లో ప్రమోషన్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి విదేశాలలో తిరుగుతూ తనకు ఎవరు పట్టుకోలేరు, తనని పట్టుకునే సాధ్యమే ఎవరికి లేదు అని చెప్పేసి కూడా ఆయన ప్రచారం చేసుకొని పోలీసులకి సవాల్ విసరడంతోనే పోలీసులు చాలా సీరియస్గా ఈ కేసును తీసుకొని రవిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని సెల్ ఫోన్ నెట్వర్క్ కావచ్చు, అతను
ఐపీ అడ్రస్లు ఏవేవి ఎక్స్ ఖాతాలు కావచ్చు, ఇప్పుడు బెట్టింగ్ యాప్ నుంచి జరిగిన లావాదేవీల ఆధారంగానే రవిని సమాచారం పోలీసులకు రావడంతో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనితో పాటు ఇంకా ఎంతమంది ఐబొమ్మ సైట్కు పనిచేశారు అంటే పరోక్షంగా కూడా చాలామంది ఇతనికి సహకారం అందించుంటారు. కాబట్టి హ్యాకర్స్ ఎవరు, ఎందుకంటే కొత్త సినిమాని థియేటర్లలో రిలీజ్ కాకముందే ఆ ప్రింట్ ఆల్రెడీ వాళ్ళకి శాటిలైట్ ద్వారా వస్తుంది కాబట్టి ఆ శాటిలైట్లనే హ్యాక్ చేసినట్టు గతంలో అరెస్ట్ చేసిన ముఠా ద్వారా బయటపడ్డాయి. ఎందుకంటే ఏ సైట్నైనా అంటే సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్లను కావచ్చు, ప్రభుత్వ వెబ్సైట్లను వాటిని కూడా హ్యాక్ చేసే ఒక ఎథికల్ అంటే హ్యాకర్ని అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో పోలీసు అతన్ని రిమాండ్కి తరలించారు. అతనితో పాటు పైరసీకి సంబంధించి ఐబొమ్మకు సంబంధించిన కొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి పైరసీ అనేది నేరం, ఎవరు కూడా పైరసీ సినిమాలు చూడొద్దు అని చెప్పేసి ఒకవైపు ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఇప్పుడు రవిని అరెస్ట్ చేశారు కాబట్టి ఐబొమ్మ సైట్ని ఇప్పుడు బ్లాక్ చేయడం జరిగింది. మళ్ళీ కొత్త పేర్లతో ఐబొమ్మ ప్లేస్లో వేరే పేర్లతోనే రవి మళ్ళీ ఈ పైరసీని తీసుకొని ఖచ్చితంగా అందులో పోస్ట్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కాబట్టి అతని ఇంట్లో దొరికిన ఎక్విప్మెంట్తో పాటు ఇంకా ఎవరెవరు ఇతనికి సహకరించారు, 7 రోజుల పాటు రవిని కస్టడీకి పోలీసులు కోరినారు. కాబట్టి రేపు కస్టడీ పిటిషన్ పైన కోర్టులో విచారణ జరుగుతుంది. విచారణ అనంతరం కస్టడీకి అనుమతిస్తే చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి రవిని కస్టడీకి తీసుకొని పోలీసులు పూర్తి స్థాయిలో ఈ కేసుని దర్యాప్తు చేస్తారు. కాబట్టి దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్నటువంటి రవికి ఒక కంపెనీకి సీఈఓగా పనిచేసి సాఫ్ట్వేర్ కంపెనీకి ఆ తర్వాత పైరసీ వైపు ఎందుకు మళ్ళాడు, ఎవరు దీని వెనకాల ఉన్నారు, ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ స్థాయిలో పనిచేసిన రవి ఇలా పైరసీకి దారి తీసిన పరిస్థితులు ఏంటి, పైరసీకి సంబంధించి ఎవరెవరి హస్తం ఉంది, రవికి ఎవరెవరు సపోర్ట్ చేశారు, ఇంకా హైదరాబాద్లే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఈ ముఠాకి సంబంధించి ఎవరైనా సభ్యులు ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. గతంలోనే చాలామందిని ఈ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. కాబట్టి ఆ సమాచారంతో ఇప్పుడు రవిని కస్టడీలో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ కేసుని పోలీసులు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి గతంలో ఉన్నటువంటి కమిషనర్ని కూడా చిరంజీవితో పాటు నాగార్జున, వెంకటేష్, దిల్ రాజు, నిర్మాతలు వీళ్ళందరూ కూడా కలిసి పైరసీ భూతాన్ని పీకటి వేళ్లతో పీకి పారేయాలి అని చెప్పేసి కూడా వారు కోరడం జరిగింది. ఖచ్చితంగా ఎందుకంటే దీని మూలాల వరకు వెళ్ళి అరెస్ట్ చేయాలి. పైరసీని పట్టుకోవడం అనేది చాలా కష్టంతో కూడిన పని అని చెప్పేసి పోలీసులు భావించినప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీకి ఎదురవుతున్నటువంటి కష్టాలకు సంబంధించి వాటికి సంబంధించిన పూర్తిగా, ఎందుకంటే ఒక కొత్త సినిమా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీసినప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఇలా ఒకటే రోజుకి పైరసీ రూపంలో వెబ్సైట్లలో రావడం, అది డౌన్లోడ్ చేసుకొని పబ్లిక్ చూడడంతో థియేటర్లకి రావట్లేదు, నిర్మాతలు నష్టపోతున్నారని చెప్పేసి కూడా సినిమా పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నటువంటి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు సీరియస్గా తీసుకొని ఈ కేసుని దర్యాప్తు చేయాలని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ నుంచి ఫిర్యాదులు అందడంతో పోలీసులు అయితే కేసును చాలా సీరియస్గా తీసుకొని ఇప్పుడున్నటువంటి ఐబొమ్మలో కీలక పాత్ర పోషించిన ఇమ్మిడి రవిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. రేపు కస్టడీకి అనుమతిస్తే ఖచ్చితంగా ఎల్లుండి రవిని కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మరోవైపు ఈ కేసు వెనుక పరోక్షంగా ఇమ్మడి రవితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి లావాదేవీలు ఎంత మేర జరగనున్నాయని సంబంధించి కూడా కస్టడీకి కోరబోతున్నారు. మరి రేపు విచారణ అనంతరం మరిన్ని అప్డేట్స్ మనకు అందే అవకాశం